కొత్త తరహాలో ఆటల్లో ప్రచారం చేస్తున్న క్రైమ్ పోలీసులు దొంగతనాలు కాకుండా డాక్టర్ శంకప్రత బాగ్చి ఐపీఎస్ ఆదేశాలతో క్రైమ్ డీసీపీ లతా మాధురి, వెస్ట్ క్రైమ్ సిఐ చంద్రమౌళి, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దొంగతనాల నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసుల సూచనలు చేశారు. ఇంటి దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ. ఇల్లు విడిచి ఊరు లేదా బయటకు వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఉన్న బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను బ్యాంకులో కానీ సురక్షితమైన ప్రదేశంలో కానీ భద్రపరుచుకోవాలను. మీరు బయటకు నడిచేటప్పుడు చైన్ తెంపుకొని పోయే దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు ఆటోలలో బస్సుల్లో ప్రయాణించేటప్పుడు బ్యాగ్ దొంగలు ఉంటారు, జాగ్రత్త. మీ బైక్ దొంగతనం జరగకుండా మీ యొక్క మోటార్ సైకిల్కు ఫోర్క్ లాక్ అండ్ హ్యాండిల్ లాక్ వేయండి. జీపీఎస్ అమర్చుకోండి. అవుతుంది, రెండు అవుతుంది. సరే అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు మరియు డీసీపీ క్రైమ్స్ మేడం గారు, ఏసీపీ క్రైమ్స్ వారి ఆదేశాల మేరకు ఈరోజు జరుగుతున్న దొంగతనాల నివారణకై వెస్ట్ క్రైమ్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ సంబంధించి కంచరపాలెం, ఎయిర్పోర్ట్, గోపాలపట్నం, పెందుర్తి క్రైమ్ పోలీస్ వారు అందరూ కూడా కలిసి ఒక అవగాహన కార్యక్రమం ప్రజలందరూ కూడాను ఈ వచ్చే సంక్రాంతి సందర్భంగా మన ఎటువంటి దొంగతనాలు జరగకుండా నివారణ చర్యలో భాగంగా ఈ ఒక అవగాహన కార్యక్రమం నిమిత్తం ఒక మైక్ అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు చేపట్టడం జరిగింది. సో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో పెట్టి మైక్ అనౌన్స్మెంట్, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ పెట్టి ప్రజలకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలు కూడా ఈ ప్రాపర్టీస్ ఎటువంటి నష్టం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగే మేము ఇచ్చిన సూచనల్ని పాటిస్తూ ఏదైనా అనుమానం ఉన్నా సరే వెంటనే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా మేము కోరుతూ ఎటువంటి నష్ట నివారణ లేకుండా నష్టం లేకుండా జాగ్రత్త పడతారని, మీ అందరూ కూడా సంక్రాంతి జాగ్రత్త చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా అందరికీ మీ యొక్క సహాయం ఉంటేనే నేర నివారణ జరుగుతుందని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.